ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్ డేట్ అయితే ప్రకటించారు ఏప్రిల్ 16 అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఖచ్చితంగా టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తుంది కూడా. చంద్రబాబు నాయుడే మన ఏపీ సీఎం కూడా. 101%. ఎందుకు చంద్రబాబు రావాలనుకుంటున్నారు? పురోగతి కోసం, డెవలప్మెంట్ లేదు, చతికిలు పడిపోయింది. 5 సంవత్సరాలు భోజనం చేయడానికే తప్ప ఒకే ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ లేదు. మీకు తెలిసి ఏమన్నా జగన్ డెవలప్మెంట్ చెప్పగలరా? ఒక్కటైనా మీకు సో తెలుసు? ఇప్పుడు జగన్ నవరత్నాలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నాడు కదా, మరి ప్రజలకు ఉపయోగం ఉందంటారా వీటి వల్ల? ఒక్క దాని వల్ల కూడా లేదు. అయ్యే నవరత్నాలు కాదు, నవరంధ్రాలు అవి. నాటు నవరత్నాలు, నవరంధ్రాలు. సో ఐటీ సెక్టార్లో మరి గుడివాడ అమర్నాథ్ ఎంతవరకు పెట్టుబడులు తెచ్చారనుకోవచ్చు? ఏం జీరో. వచ్చినవి కూడా వెనక పంపించాడు. నాట్ ఓన్లీ గుడివాడ అమర్నాథ్, మెయిన్ సీఎం దగ్గర నుంచి క్రింద స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులతో సహా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్రంట్గా ఎక్కడైనా చెప్పగలను. భోజనం చేయడానికి వాళ్ళు ఎంత దోచుకుంటున్నామో లెక్కలేసుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా డెవలప్ పెట్టలేదు. ఎందుకు వాళ్ళు సొంత చెల్లెలే చెప్తుందిగా ఈరోజు వీధుల్లో పడి, వీధుల మీద, బజార్లు, రోడ్డు మీద మైక్లో చెప్తుందిగా. తను వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, సో అలా జాయిన్ అవ్వడం వల్ల మరి జగన్కి ఏదైనా దెబ్బ పడే అవకాశం ఉందనుకోవచ్చా? 100% దెబ్బ తీయడానికే చేరింది. సొంతంగా అన్నని కత్తితో పడవలేదు. ఎదురుగా నిలబడి మాట్లాడితే అతను తట్టుకునే మనిషి కాదు. చెల్లెలను కూడా చంపేస్తాడు. ఇంకా పరోక్షంగా ఎదుర్కోలేక తనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కనుక సరైన రీతిలో ఎదిరించే ప్లాట్ఫామ్ కోసం ఈ కాంగ్రెస్ పార్టీలో చేరి. జనాలు ఏమంటున్నారంటే ఆయనే పంపించాడు కాంగ్రెస్లోకి అనేవారు. జగన్ రకరకాలు మాట్లాడతారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏముందో, మీరు ఏం తింటారో మీకు తెలుసు, ఇతరులు తెలియదు కదా. వాళ్ళు మీరు బిర్యానీ తిన అనుకుంటారు, మీరు ఇంట్లో సద్దం తెలియదు. రకరకాలు అనుకుంటారు. జనాలు అనుకోవడానికి ఏముంది, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం అనుకుంటారు. కానీ వాస్తవం అనేది అతను ఎందుకు పంపిస్తాడు? చాలా ధీమాగా మరి ఇప్పుడు జగన్ వై నాట్ 175 అంటున్నారు. మరి 175కి 175 గెలిచే అవకాశం ఉందా? 17 సీట్లు కూడా రావండి. ఎయిరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ భార్యలు భర్తకు ఓటేరు. అది ఈరోజు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిస్థితి. భర్త నిలబడితే ఎమ్మెల్యేగా భార్య ఓటేని పరిస్థితి ఈరోజు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలకి క్యాండిడేట్ దొరక అల్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి.